ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన భగవద్గీత భాష్యం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు రెండో అధ్యాయంలో ఉన్నాము. 68 శ్లోకాల వరకు పూర్తి చేశాము. మన భగవంతుడు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తూ వస్తూ ఉన్నారు. నిద్ర అంటే ఏమి అని నేర్పిస్తూ ఉన్నారు. మన మాండూక్యోపనిషత్ సారాన్ని మన వ్యాసుల వారు ఈ ఒక్క శ్లోకంలో పెట్టిచ్చారు మనకు. మనం దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ వెళ్దాము. యః అయం లౌకికః వైదికः చ వ్యవహారः సహ ఉత్పన్న వివేక జ్ఞానస్య స్థితప్రజ్ఞస్య అవిద్యాకార్యత్వాత్ అవిద్యా నివృత్తౌ నివర్తతే. ఏదైతే మనము వ్యవహారాలనుకుంటూ తిరుగుతూ ఉంటామో కర్మలు చేస్తూ ఈ ప్రపంచంలో, ఆ ప్రపంచంలో చేసే కర్మలు, ఆ వ్యవహారాలన్నీ కూడా మళ్ళీ 2 రకాలుగా చేస్తాం మనం ప్రధానంగా. కొన్ని లౌకికమైన వ్యవహారాలుంటాయి. ప్రపంచంలో మనం జనరల్‌గా చేయవలసిన డ్యూటీస్, జాబ్స్, యాక్టివిటీస్ ఉంటాయి. లౌకికంగా మనము చదువుకోవడము, ఉద్యోగాలు తెచ్చుకోవడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము, పిల్లల్ని కనడము, వాళ్ళని పెంచడము, ఇంటికొచ్చే పోయే వాళ్ళని చూసుకోవడము, పెద్దల్ని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, స్నేహితులతో, బంధువులతో అందరితో కలిసి ఉండడము, పార్టీస్‌కి వెళ్ళి రావడము, వెకేషన్స్‌కి వెళ్ళి రావడము, మొదలైనవన్నీ మనము లౌకిక వ్యవహారాలను ప్రతిరోజు ఏదో విధంగా ఎంతో కొంత నిర్వహిస్తూనే ఉంటాము. కాక వైదిక వ్యవహారాలు కూడా ఉంటాయి. వేదం చెప్పిన కర్మలుంటాయి. దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు మొదలైనవన్నీ వైదిక కర్మలు. ఇవన్నీ మనము ఎందుకు చేస్తూ ఉంటాము? ఎంతవరకు చేస్తాము? ఎప్పుడు ఈ కర్మల్లో నుంచి మనకు మోక్షము అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఎంతవరకు చేస్తాం ఈ కర్మలన్నీ? పెళ్ళిళ్ళు చేసుకొని, పిల్లల్ని కని, ఉద్యోగాలు చేసి, వాళ్ళని పెంచి, అందరిని చూసుకుంటూ, మనము ఆ ఇంట్లో ఉన్నందుకు ఇంటి బాధ్యతలు, ఆ ఊళ్ళో ఉన్నందుకు సొసైటీ బాధ్యతలు, సాంఘిక బాధ్యతలు మొదలైనవన్నీ ఎంతకాలం నిర్వర్తిస్తాము? ఎంతకాలం చేస్తాం ఈ కర్మలు? ఎంతకాలం చేస్తాం ఈ పూజలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ అంటే, ఎంతవరకైతే మనకు వివేక జ్ఞానం ఉత్పన్నం కాదో, ఎంతవరకైతే మనలో ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఇంకా కలగలేదో, ఏది అనాత్మ అని తెలుసుకోలేదో, ఏది ఆత్మ అని మన ఎరుకకు రావట్లేదో, అంతవరకు ఆత్మానాత్మలు 2 కలగపులగమయ్యి, ఏదేదో విడదీసి చూసుకోలేకపోతాం కాబట్టే, అనాత్మల్లో నుంచి నేను కానీ, నావి కానీ, నాకు సంబంధం లేని వాటిలో తగులుకుని బయటపడలేక, మోక్షం లేక బంధంతోటే ఉంటాము. అంతవరకు ఈ కర్మలన్నీ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనలో అటువంటి వివేక జ్ఞానము ఉదయించిందో, అప్పుడు మనలో స్థితప్రజ్ఞత కలుగుతుంది. అందుకనే ఈ స్థితప్రజ్ఞత ఎంత ముఖ్యం కాబట్టే, భగవంతుడు ఎన్నో శ్లోకాల్లో దాన్ని ఎన్నో విధాలుగా మనకు అర్థమయ్యేలాగా చెప్తూ వచ్చారు. అటువంటి స్థితప్రజ్ఞ స్థితికి వచ్చిన ఏ వివేక జ్ఞానంతో కూడి ఉన్న మనిషి ఉన్నాడో, వాడికి ఈ కర్మలన్నీ అవిద్య కార్యాలు అని తెలుస్తూనే ఉంటాయి కాబట్టి. అవిద్య వల్లే ఈ లౌకికమైన వ్యవహారాలు. అవిద్య వల్లే ఈ వైదికమైన వ్యవహారాలు అని వాడికి తెలుస్తూ ఉంటే, ఇది అవిద్య అని తెలిసిన తర్వాత ఎందుకు చేస్తారు ఎవరైనా? ఇది అవిద్య, ఇదంతా అజ్ఞానము, ఇదంతా అసత్ అని తెలిసిన తర్వాత వాటినెందుకు ఎవరు చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఆ విధంగా అవిద్య నివృత్తి కాగానే ఈ లౌకిక వైదిక వ్యవహారాలు కూడా నివర్తించబడతాయి. అవి గూడా జారిపోతాయి. ఇది చాలా సహజంగా, ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దాన్నింక మనం కొత్తగా సాధించవలసిన పని లేదు.
కష్టపడి లౌకిక, వైదిక వ్యవహారాల్ని తగిలించుకోవడానికి లేదు. ప్రయత్నపూర్వకంగా లౌకిక, వైదిక వ్యవహారాలు వదిలిపెట్టడానికి కుదరదు. ఎప్పుడు పోతాయి ఈ లౌకికమైన, వైదికమైన కర్మలన్నీ మనల్ని వదిలిపెట్టి ఎప్పుడు పోతాయి? మనకెప్పుడు ముక్తి వాటిలో నుంచి అంటే, మనలో జ్ఞానం కలగాలి. ఏదో ఒక జ్ఞానం గాదు, వివేక జ్ఞానం కలగాలి. దాంతో స్థితప్రజ్ఞ స్థితి కలిగితే, ఆత్మస్థితిలో ఉన్నవాడు అనాత్మ కార్యాలు ఎందుకు నిర్వర్తిస్తాడు? ఇంక చెయ్యడు. అదెట్లా జరుగుతుంది? అంటే దానికి పద్ధతి చూద్దాము. ముందు వైదిక వ్యవహారాలు ఎట్లా జారిపోతాయో చూద్దాము. తర్వాత లౌకిక వ్యవహారాలు ఎట్లా జారిపోతాయో చూద్దాం. వైదిక వ్యవహారాలంటే యజ్ఞాలు, యాగాలు అవన్నీ ఈ కాలంలో ప్రతిరోజు చేసేవాళ్ళు ఎక్కువగా లేరు గాబట్టి, మామూలుగా ప్రతిరోజు చేసే వైదికమైన ఒక వ్యవహారము పూజ గురించి చూద్దాము. పూజలుంటాయి వైదిక వ్యవహారాలు. ప్రతిరోజు పూజ చేయవలసి ఉంటుంది. ఈ పూజలు ఎంతవరకు చేస్తామంటే, మనలో అజ్ఞానం ఉన్నంత వరకు పూజలు చేస్తాము. మనలో అవిద్య ఉన్నంత వరకు చేస్తాము. ఎప్పుడైతే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య మనలో ఉత్పన్నమవుతూ ఉన్నదో, మనలో ఎప్పుడైతే వివేక జ్ఞానం కలుగుతూ ఉన్నదో, అటువంటి స్థితిలో మనకు స్థితప్రజ్ఞ లక్షణం ఉంటుంది. ఆత్మస్థితిలో ఉంటాము. అప్పుడు ఈ వైదిక వ్యవహారం జారిపోతుంది. ఎట్లా అంటే, వైదిక వ్యవహారం పూజ ఉందనుకోండి. ఆ పూజ చేస్తూ ఉంటాం మనము. ప్రతిరోజు చేస్తాము. చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. శుక్లాంబరధరం విష్ణుమని అక్కడి నుంచి మొదలుపెట్టి ఏవో కొన్ని మంత్రాలొచ్చుంటాయి. ఆ తర్వాత కొన్ని సొంతంగా నేర్చుకుంటాము. అక్కడిక్కడ చదువుకుని, అక్కడ ఇక్కడ టీవీల్లో విని, లేదా కొన్ని గురువులిస్తారు. కొన్ని స్తోత్రాలుంటాయి. ఇంకా వాటిని పెంచుకుంటూ పోతాము. చిన్నప్పుడు తల్లిదండ్రులు పూజ చేస్తూ ఉంటే మనం దూరం నుంచి నమస్కారం చేయడం అట్లా ఉంటుంది. కొంచెం పెద్దగయ్యాక మనం పూజ చేయడం మొదలుపెట్టినప్పుడు కొంచెం ఇనీషియల్‌గా కొంచెం కొంచెం ఉన్న పూజ ఇంక మనలో పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు ఇంకా రిటైర్మెంట్ దగ్గరికొచ్చేసరికి 2 గంటలు, ఇంక తర్వాత 4 గంటలు ఇంక పెరుగుతూనే ఉంటుందది. అయితే ఈ మొత్తము క్రియల్లో జ్ఞానము ఎంతగా లుప్తమవుతుంటుందో, అంతంతగా క్రియ పెరుగుతూ, అంతంత ఎక్కువగా వైదిక వ్యవహారాలు చేస్తూ ఉంటాము. చాలా టైమున్నది. కాబట్టి ఎందుకు చేస్తున్నామో ఏంటో తెలీదు. కాబట్టి ఈ 2 కారణాలకి చేస్తూ వస్తాము. ఈ 2 కారణాలతో పాటు ఇంకొకటి. ఈ రకంగా పూజలవన్నీ చేస్తే నాకేమైనా కలుగుతుందేమో, పూజలవన్నీ చేస్తే నాకు జ్ఞానమో, మోక్షమో కలుగుతుందేమో, పూజలవన్నీ చేస్తే నేను, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ బాగుంటాము. నేను ఈ పూజలవన్నీ చేస్తే నాకు ఇహం బాగుంటుంది, పరం బాగుంటుంది, ఇంకేమో లోకాలొస్తాయి, అంతా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఉన్నవి పోకుండా ఉంటాయని ఇటువంటి ఆశలుంటాయి. చాలా టైమున్నది. ఆశలెక్కువున్నాయి. ఏం చేస్తున్నామో అర్థం తెలీదు. ఈ కాంబినేషన్ ఉన్నంత వరకు ఆ వైదిక వ్యవహారాలు ఉంటూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. అయితే ఎప్పుడైతే అసల చేస్తున్న పూజల యొక్క అర్థమేమి? చదువుతున్న మంత్రాలకు అర్థమేమి? అసలా మొత్తం పూజ అన్న క్రియ మనతో ఎందుకు చేయిస్తూ ఉన్నారు? ఆ వేదం ఎందుకు మన చేత ఈ పూజలు చేయిస్తూ ఉన్నది? ఆ మంత్రాలకు అర్థమేమి? ఆ చేస్తూ ఉన్న విషయమేమి అని ఒకవేళ అర్థమయ్యింది అంటే, పూజే ఉన్నదనుకోండి. పూజలో ముందు ఎదురుగా పెట్టుకో నువ్వు ఏవో మూర్తులో, పటాలో అవన్నీ పెట్టుకో. ఇదిగో ఇవన్నీ పెట్టుకో. నైవేద్యాలన్నీ తయారు చేసుకో. అక్కడ ఎదురుగా కూర్చో. ఇదిగో ఈ మంత్రాలు పట్టుకో. వీటిని చదువుతూ ఈ విధంగా ఇదిగో పూజలన్నీ చెయ్యి అని నేర్పిస్తుంది. నేర్పిస్తూనే ఇంతకి ఆ ఎదురుగున్న మూర్తి ఏదనుకుంటున్నావో, దానెదురుగా కూర్చొని పూజ చేస్తున్న నీ మూర్తి కూడా అదే. మళ్ళీ ఆ ఎదురుగా ఉన్న మూర్తి వేరేది. నువ్విక్కడ కూర్చొని పూజ చేస్తున్నావు గదా! నీ మూర్తి ఇది వేరేది అని అనుకోకు. 2 ఒకటే. తత్వమసి. ఇంక అర్థమయిందా? ఇంక లే. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చెయ్యి అని చెప్తుంది. ఇంక లే అంటే లేచే చేస్తాం మనము. పూజావసాన కాలంలో
లేచి నిలబడి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం. ఎందుకు లేస్తాము? లేవడం అంటే ఏమిక్కడ? నిద్రలో నుంచి మేల్కున్నట్టు మేలుకో అని అర్థము. లేవడం అంటే నిద్ర మేలుకోవడం అని అర్థం. ఈ మొత్తం నిద్రలో ఉన్నావు నువ్వు, కలలో ఉన్నావు, అవిద్యలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు. ఇంక నీకు ప్రబోధం కలిగితే ఎప్పుడు ప్రబోధం కలిగేది? వివేక జ్ఞానము ఉదయించడమే ప్రబోధం కలగడము. ఎప్పుడైతే పూర్వాసంధ్య ప్రవర్తిస్తూ ఉన్నదో, ఎప్పుడైతే ఆ చీకట్లో నుంచి మేల్కుంటూ ఉన్నావో అప్పుడు ఈ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. పూర్తిగా మేల్కొనగానే నువ్వు స్థితప్రజ్ఞ స్థితిలో ఉంటావు. ఆత్మస్థితిలో ఉంటావు. ఇంకా అప్పుడు నీకేమర్థమైతుంది? నువ్వు లేచిన తర్వాత అంటే యాక్చువల్‌గా అంటే కింద కూర్చున్నావు గదా! పూజ చేస్తూ. ఇంక అక్కడి నుంచి లేచి నిలబడ్డం గాదు. ఈ చీకట్లో నుంచి నిద్ర మేల్కొన్నావంటే ఆత్మ నమస్కారం, ఆత్మ ప్రదక్షిణ ఇంకేం ఆత్మ నువ్వే. నువ్వు అప్పటినుంచి చేస్తున్న నమస్కారాలు, నువ్వు చేస్తున్న ప్రదక్షిణలు, నువ్వు చేస్తున్న పూజలన్నీ నీకే. అక్కడ ఎదురుగా ఉన్న ఏవో మూర్తులు గాదు అది నువ్వే. అని అది అర్థమైన తర్వాత, అది నేనే అని తెలిసిన తర్వాత, ఆ వివేక జ్ఞానం కలిగిన తర్వాత, స్థితప్రజ్ఞ స్థితి కలిగిన తర్వాత, ఈ వైదిక వ్యవహారము ఉండమన్నా ఉండదు. జారిపోతుంది. నాకట్లానే జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి అసలా మొత్తము యాక్టివిటీ ఇనీషియలీ మా నాన్న వాళ్ళు పూజ చేసుకుంటుంటే దూరం నుంచి చూసి నమస్కారం చేయడం వరకే. ఆ తర్వాత నేను పూజలు చేయడం స్టార్ట్ చేయగానే ఇనీషియలీ కొంతకాలం చేసుంటాను. అదిగో ఇల్లంతా తుడిచి, శుభ్రం చేసి, స్నానం చేసి, ఏదో నైవేద్యాలు సిద్ధం చేసుకొని, దీపారాధన చేసి, శుక్లాంబరధరం దగ్గర నుంచి కొన్ని మంత్రాలు చదివి, ఆ తర్వాత నమస్కారం చేసుకొని రావడము అని ఇనీషియల్‌గా కొంతకాలం ఇదే క్రియ చేస్తూ వచ్చినా కూడా, అసలు చదువుతున్న మంత్రానికి అర్థమేమి శుక్లాంబరధరం దగ్గర నుంచి మొదలుపెట్టి, శుక్లాంబరధరం విష్ణుం అన్న శ్లోకము వినాయకుడి కోసం చదివిస్తారు. మధ్యలో విష్ణువు అని ఎందుకున్నది? శుక్లాంబరధరం విష్ణుం అని ఉంటుంది ఎందుకు? అని దాని గురించి ఒకరోజు పూజ చేస్తూ ఇట్లా మొదలుపెట్టగానే ఈ ప్రశ్న రాగానే, పూజ ముందు ఆపి, దాని గురించి మళ్ళీ వచ్చి ఇక్కడ కంప్యూటర్ దగ్గర కూర్చొని చాలా రిసర్చ్ చేసి, దాని గురించి చాలా భావన చేసి అర్థం చేసుకున్నాక, ఓహో! ఇదా చెప్తూ ఉన్నారు అని అనుకున్నాను. సరే అది పక్కన పెట్టాను. తర్వాతేదో లలితా సహస్రం చదువుదామని మొదలుపెట్టగానే, ఒకసారి, 2 సార్లు చదివాను. మూడోసారి చదివేసరికి మాటికి బండాసురుడొస్తున్నాడెందుకు? వీడికెందుకు నమస్కారం చేయాలి నేను ప్రతిరోజు పొద్దున్న లేచి? సరే, అమ్మవారికి చేస్తున్నాను అర్థమయ్యింది. మధ్యలో బండాసురుడికెందుకు నమస్కారం నేను? వాడి గ్యాంగ్‌కెందుకు? ఆ యుద్ధమంతా ఏంటసలు జరుగుతున్నదేంటి? ఏం చెప్తున్నారు నాకీ స్తోత్రంలో అని అనుమానం వచ్చింది. ఇంకా 6, 7, 8, 9 శ్లోకాల వరకు గూడా చదివానో లేదో ఇంక చాలు ఇక్కడికి ఆపుదాము. అర్థం తెలియకుండా ఎందుకు చదువుతున్నామో తెలియకుండా ఎందుకు అని పూజ మధ్యలో ఆపేసొచ్చి, మళ్ళీ ఇక్కడ కంప్యూటర్ దగ్గర కూర్చొని, దాని గురించి కొన్ని రోజులు మొత్తం అంతా రిసర్చింగ్ చేసుకుంటూ సరే ఊరుకోవడం ఎందుకని, దాన్ని మళ్ళీ చెప్పుకుంటొచ్చాను. లలితా సహస్రాన్ని. ఇంతకి లలితా సహస్రం అర్థమైంది. ఆ రకంగా నేను చదువుతున్న మంత్రాలు, ఆ స్తోత్రాలు, చివరికి ఆ క్రియలు, దాని అర్థము తెలియగానే ఇంక ఈ మధ్యన చేద్దామంటే గూడా ఎందుకు ఎక్కడ పడితే అక్కడ అదే ఉంటే, ఉన్నదంతా ఒకటే అయి ఉంటే, అక్కడ ఆ గూట్లో మాత్రమే ఉన్నదా అది? ఆ సమయంలో మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నానా? పొద్దస్తమానం అదే పనిలో ఉన్నాను. పొద్దస్తమానం నేను చేస్తున్న పని అదే అయితే, మధ్యలో ఒక్క 5 నిమిషాలు, 10 నిమిషాలు ఎందుకు చేస్తాను? అంత మాత్రమే కాదు గదా! అది గాదు గదా! అసలు దాని అర్థం అది గూడా గాదు గదా! అని తెలిసిన తర్వాత ఆ వ్యవహారము, ఆ యాక్టివిటీ, ఆ క్రియ అదే జారిపోయింది. కొన్నాళ్ళు అది జారిపోయిన తర్వాత ఇనీషియల్‌గా అర్థం గాలేదు. ఎందుకు నాకు చేయాలనిపించట్లేదో అర్థం గాలేదు. కొన్నాళ్ళు అట్లనే ఆ గూట్లో ఉన్న పటాలు, మూర్తులు, అక్కడ ఉన్న గురుగులు ఏవేవో చిన్నవి, పెద్దవి రకరకాల వస్తువులన్నీ ఉండేవి. తర్వాత ఏంటో అదంతా కుంకుమలుండేవి, ఏవేవో ఉండేవి. గంధాలుండేవి, కర్పూరాలుండేవి, అగరవత్తులు. చాలా రోజులు అటు సైడ్ వెళ్ళలేదు. కానీ ఆ గూడు మధ్య మధ్యలో చూసేదాన్ని. అది ఇంకా అట్లానే ఉన్నది కొన్నాళ్ళు. ఆ తర్వాత ఒకరోజు మొత్తం గూడంతా క్లీనప్ చేసి,
ఆ పటాలన్నీ ఎక్కడివక్కడ సర్ది ఒక పెద్ద బాక్స్‌లో పెట్టి దూరంగా పెట్టాను. ముందు ఇనీషియల్‌గా అట్లా ఎందుకు చేస్తున్నాను? నాలో ఏమన్నా నాస్తిక్యం కలుగుతూ ఉన్నదా అని చిత్తశోధన చేసుకున్నాను. కాదు. నాస్తిక్యం గాదు. యాక్చువల్ ఆస్తిక్యం కలిగింది నాకు. ఎందుకు అంటే మనం ఇందాక చెప్పుకున్న 3 లక్షణాలు. నాకేమైనా వస్తుందేమో అన్న ఆశలతోటో, చాలా టైం ఉంది కాబట్టో, లేదా అజ్ఞానంతోటో, చేయమన్నారు గాబట్టి చేస్తూ ఉన్నానన్న అజ్ఞానంతోటో ఈ క్రియలు చేస్తాము. నాకు ఆశలు లేవు. ఈ పూజలన్నీ చేస్తే నాకేదో వస్తుంది, ఏదో రావాలి, ఉన్నది పోకుండా ఉండాలి అని నాకేమీ ఆశలు లేవు. వచ్చేదొస్తుంది, నాకు రావాల్సింది అదే వస్తుందని తెలుస్తూనే ఉన్నది ఒకవైపు. నేను దండాలు పెట్టినా పెట్టకపోయినా, నేను అడిగినా అడగకపోయినా, నేను ప్రయత్నం చేసినా చేయకపోయినా మీనాకి ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో అవే వస్తూ ఉన్నాయని అర్థమైన తర్వాత, కాబట్టి నేను దండం పెట్టాను. అందుకని నాకేదో వచ్చాయి అన్న అజ్ఞానం పోయిన తర్వాత ఇంకెందుకు చేస్తాను? అది ఆ కారణం మిస్ అయిపోయింది. రెండోది చాలా టైం ఉంది గాబట్టి, ఇంతకుముందు ఆఫీస్‌కి వాటికి వెళ్తూ ఉన్న టైంలో పిల్లల్ని చూసుకుంటున్న టైంలో 5 నిమిషాలు, 10 నిమిషాలు చేసే పూజ, ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్న టైంలో ఈ 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు పెరిగిందని చెప్పుకోవడానికి నేనింకా రిటైర్ అవ్వలేదు. అయినా గూడా అన్ని గంటలు చేయడానికి టైం ఎక్కడుంది? స్పెషల్‌గా అక్కడ నిలబడి క్రియలు చేయడానికి టైం ఎక్కడుంది? ఉన్న టైము 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు గాదు. 10, 12 గంటలు ఇక్కడే కూర్చొని ఇవే చదువుతూ ఉన్నాను. నా పూజంతా ఇక్కడే నడుస్తూనే ఉన్నది ఒకవైపు జ్ఞానయజ్ఞంగా. మహాయజ్ఞంగా ఇక్కడ అది జరుగుతూనే ఉండగా, 5 నిమిషాలు, 10 నిమిషాలు ఆదరా బాదరా ఏం చేస్తున్నానో తెలియకుండా యాక్షన్ చేయవలసిన అవసరం లేను గూడా లేదు. కాబట్టి టైం లేదు. చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, విచారించడానికి, ఆత్మను తెలుసుకోవడానికి వాడుకుంటాను ఉన్న టైమంతా. ఏవో యాక్షన్స్ చేయడానికి అవసరం లేదు. టైం లేదు. టైం ఉంటే చేయొచ్చు కూర్చొని గంటలు గంటలు అజ్ఞానంతో జ్ఞానము లుప్తమైపోయి ఉన్న క్రియలను. కాబట్టి రెండో రీజన్ గూడా జారిపోయింది. మూడోది అజ్ఞానం తొలగుతూ ఉన్నది. గంటలు గంటలు 5, 6 గంటలు, 7, 8 గంటలు, 10 గంటలు ప్రతిరోజు కూర్చొని ఇదే చదువుతూ ఉంటే, ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలుగుతూ ఉంటే, అనాత్మలేవో తెలుస్తూ ఉండగానే, అజ్ఞానం ఎక్కడ నిలబడి ఉన్నది? అజ్ఞానానికి, అవిద్యకు ఈ విద్య విరోధము. ఎప్పుడైతే నాలో ప్రతిరోజు చదువుతూ ఉంటే ఈ ఆత్మ విద్య కలుగుతూనే ఉన్నదో, దానికి విరోధి అయిన ఈ అవిద్య తొలగిపోతూనే ఉంటాయి. ఆ అవిద్య కార్యాలైన ఈ వైదిక వ్యవహారాలెందుకు నిలబడతాయి? నిలబడట్లేదు. అందుకని ఎంత నేను అవి జారిపోయిన తర్వాత ఎందుకో పూజ చేయబుద్ధి కావట్లేదని కొన్నాళ్ళు ఊరుకున్నాను, కొన్నాళ్ళు ఊరుకున్నాను, కొన్నాళ్ళు ఊరుకున్నాను. ఇంక మళ్ళీ అసలు ఆ ఫీలింగే రావట్లేదు. ఎందుకని? ముందు చాలా ఆలోచించాను ఏం జరుగుతుందో నాకు లోపల అని. అర్థమైంది మరి. అవిద్యా కార్యం ఇది. వైదిక వ్యవహారం. అందుకే జారిపోయిందని తెలిసిన తర్వాత, అందుకని మొత్తం ఆ గూడంతా క్లీనప్ చేసి పెట్టా. ఇదే విధంగా లౌకికమైన వ్యవహారము. లౌకికమైన వ్యవహారాలు గూడా ఏదైనా వస్తుంది, రావాలి, ఉన్నది పోగూడదు అన్న ఆశలుండాలి. 2 ఇదంతా నిజంగా ఉన్నది, ఉన్నది, ఉన్నది అని అసత్తంతా సత్ అని నమ్మకం బాగా గట్టిగా ఉంటే, ఆ మోహంలో ఉన్నప్పుడు ఆ కర్మలన్నీ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మాండూక్యోపనిషత్తు లాంటివన్నీ బాగా వంటబడుతూ ఉన్నాయో, అప్పుడు ఈ మీనాకి కావాల్సినవన్నీ ఆ సమయానికి అవే వస్తాయి. ప్రయత్నం చేసినా, చేయకపోయినా అని తెలుస్తూ ఉంటే ఒకవైపు, నాకు అసలు వీటికి సంబంధం గూడా లేదని అర్థమైతూ ఉంటే ఒకవైపు, కర్మలు చెయ్యాలి, ప్రాపంచికమైన కర్మలు చెయ్యాలంటే గూడా మనసు కదలనే కదలదు. మీనా చేస్తూ ఉంటుంది. నేను చూసుకుంటూ కూర్చుంటాను. ఒక్కొక్కసారి చేయబుద్దవ్వకపోతే, మీనా జేయకపోతే చేయమని గూడా చెప్పను. ప్రాపంచికమైన కర్మలు ఒక్కోసారి మానేసి కూర్చుంటే, ఎందుకు మానేసావని అడగడం కూడా లేదు. పూర్తిగా జారిపోయాయంటే లేదింకా. ఆ దేహం ఉన్నది. దానికేవో లౌకికమైన వ్యవహారాలున్నాయి. అవి దాని ఇష్టం వచ్చిన లౌకికమైన ధర్మాలను అదేదో జేస్తూ ఉంటే చూస్తూ ఉంటాను. ఇవి కూడా మధ్యలో లౌకికమైన వ్యవహారాలు, వైదికమైన వ్యవహారాలని గీత గీసి చూపించడానికి కొన్ని ఉంటాయి.
పూజలు మొదలైనవన్నీ వైదిక వ్యవహారాలు. ఉద్యోగాలు చేయడాలు, పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, పిల్లల్ని కనడాలు, పెంచడాలు ఇవన్నీ లౌకికమైన వ్యవహారాలు కాక, ఈ రెండింటికి మధ్యలో గ్రే ఏరియా గూడా ఒకటుంటుంది. లౌకికమా అంటే అవును లౌకికము. వైదికమా అంటే అవును వైదికము. అటువంటివేవో దానాలు, ధర్మాలు, ఏవో గుడికి లాంటి వాటికి వెళ్లి రావడాలు, ఇటువంటివన్నీ ఒకవైపు లౌకికము, ఒకవైపు వైదికము. ఇటువంటివన్నీ కూడా జారిపోతూ ఉంటాయి. ఈ 3 కారణాలు తొలగిపోయాయంటే, ఒకటి నాలో ఆశలు జారిపోతూ ఉన్నాయి. 2 నాలో కాలం గురించిన ఆలోచన జారిపోతూ ఉన్నది. 3 నాలో కర్మల గురించిన అజ్ఞానం జారిపోతూ ఉన్నది అంటే, ఇంక కర్మలు ఉండమన్నా ఉండవు జారిపోతాయి. అయితే ఇదంతా గూడా చేస్తూ ఉన్న వాళ్ళకి కొంచెమైనా వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఆ ఆశలు చాలా బలంగా ఉన్నాయి. ప్రాపంచికమైన బలహీనతలు చాలా బలంగా ఉన్నాయి అంటే, అటువంటప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్న విషయము కొంచెమైనా ప్రాక్టీస్ లేకపోతే, కొంచెమైనా వాళ్ళకి వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేసుకోకుండా ఉంటే, వాళ్ళకసలు అర్థం గూడా కాదు. చాలా కష్టమవుతుంది. ఈ విషయాన్నే స్ఫుటీకుర్వన్ దీన్ని ఇంకా స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే భగవంతుడు ఆహా! చెప్తూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతః మునేః. సర్వభూతాలకు యా ఏదైతే నిశ రాత్రో, నిశ అంటే ఏమి? ఏది ఏదో సరిగ్గా స్పష్టంగా చూడలేకపోవడమో రాత్రికి ఉన్న లక్షణము. చీకట్లో తాడును చూసి పామని భయపడుతూ ఉంటాము. చీకట్లో లేనివన్నీ ఉన్నాయి ఉన్నాయి అనుకుంటాము. చీకట్లో ఉన్నది స్పష్టంగా కనిపించదు. ఏ వస్తువు ఎట్లా ఉంటుందో మనకు క్లియర్‌గా తెలియదు. ఇటువంటి లక్షణంతో ఉన్నదేదున్నదో దాన్ని రాత్రి నిశ అని పిలుస్తాం మనము. అయితే ప్రజలందరూ చాలా భాగము నిశలోనే ఉంటారు. నిష అని గూడా పిలుస్తారు. మత్తులో ఉంటారు వాళ్ళు. చీకట్లో ఉంటారు. ఏ వస్తువేంటో క్లియర్‌గా తెలీదు. అసత్తులన్నీ సత్తుగా ఉన్నాయి, ఉన్నాయి అనుకుంటారు. ఉన్న సత్తు మాత్రం అసలు కళ్ళకి కనిపించకుండా ఉంటుంది. ఉన్న వస్తువు యొక్క స్వరూప జ్ఞానము ఉండదు. లేని వస్తువులన్నీ నీడల్లాగా కదులుతూ ఉన్నట్టు ఏంటేంటో తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆత్మతత్వ జ్ఞానము తెలియకుండా మరుగుపడి ఉండడాన్ని నిశ అంటారు. అది చాలా మందికి ఉంటుంది. చాలా మందికి మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతో మందికి ఇటువంటి నిశ ఉంటుంది. ఆత్మతత్వం అన్న ప్రకాశము లేకుండా చీకటుంటుంది వాళ్ళకు. ఆ చీకట్లో కూడా మన సంయమి ఇంద్రియ నిగ్రహంతో ఆత్మ సాధన చేస్తూ ఉన్న యోగి జాగర్తి మెలుకునుంటాడు. ఎందుకు అంటే వాడికి మళ్ళీ కనిపిస్తూ ఉంది గదా! ఆత్మస్వరూపము కనిపిస్తూ ఉన్నది. ఆ ప్రకాశం వాడికి తెలుస్తూ ఉన్నది కాబట్టి అందులో అనాత్మ వస్తువులు లేనివేంటో వాడికి క్లియర్‌గా తెలుస్తుంటుంది. ఆత్మ వస్తువు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాడు మెలుకునున్నాడు. ఎందుకంటే పగటిపూట ఏ వస్తువేంటో ఎవరు చెప్పక్కర్లేదు మనకు. చూస్తూ ఉంటే తెలుస్తూనే ఉంటుంది. వస్తువులన్నీ క్లియర్‌గా స్పష్టంగా కనిపిస్తాయి పొద్దున. రాత్రయ్యేసరికి ఏ వస్తువేంటో కళ్ళకు కనిపించకుండా ఉంటుంది. మిగిలిన వాళ్ళకు ఆ ఉన్న ఆత్మతత్వం ఎక్కడ పడితే అక్కడ ఉన్నది వాళ్ళకి మాత్రం కనిపించదు. కాబట్టి వాళ్ళు చీకట్లో ఉంటారు. వీడికి పగటిపూట ఎంత స్పష్టంగా అన్నీ తెలుస్తూ ఉంటాయో అంత క్లియర్‌గా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా వాడు
జాగ్రత్త అవస్థలో ఉంటాడు వాడు జాగర్తి, మెలకువతో ఉంటాడు, మేలుకొనుంటాడు. అట్లనే భూతాలన్నీ యస్యాం ఎటువంటి స్థితిలో జాగృతి మేలుకొనుంటాయంటే ఏదో రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కలలు కంటూ ఆ కలలన్నీ నిజమే అని అనుకుంటూ ఉన్నట్టు, మనవాళ్ళు కూడా మన చుట్టూ ఉన్న ఎంతో మంది ఈ ప్రపంచం అన్న కలను చూస్తూ, ఆ కలలోనే ఉంటూ, ఆ కల అనుకోరు వాళ్ళు. దాన్ని నిజం అనుకుంటారు. మనం రాత్రిపూట నిద్రపోతూ ఉన్న సమయంలో ఏదో కలలన్నీ కంటూ, ఆ కలలు నిజంగా ఉన్నాయని ఎట్లా అనుకుంటామో, మెలకువ కలిగిన తర్వాత, ఓహో! అదంతా కల నిజంగా లేదని తర్వాత తెలుస్తుంది గానీ, కలలో ఉన్నంత సేపయితే కల నిజంగా ఉన్నట్టే అనిపిస్తుంది. అట్లానే వీళ్ళందరూ మన చుట్టూ ఉన్నవాళ్ళు, ఇదేంటో నిజంగా ఉన్నది ప్రపంచము. ఏంటో నిజంగా వస్తువులన్నీ ఉన్నాయి, కర్మలన్నీ ఉన్నాయి, బంధాలన్నీ ఉన్నాయి, బాధ్యతలన్నీ ఉన్నాయనుకుంటూ వాళ్ళు నిజంగా ఉన్నాయనుకుంటూ, ఏదో కలలో ఉన్నవాళ్ళు కర్మలు చేస్తూ తిరుగుతూ ఉండి, అది నిజమనుకుంటూ ఉన్నట్టుగానే వీళ్ళుంటారు. కానీ అందులో కూడా మనవాడు ఇదంతా కల అని తెలుసుకుంటూనే ఉంటాడు కాబట్టి, వాడికి ఈ ప్రపంచమంతా సాది నిశాగానే ఇదంతా రాత్రి, అందులో ఇది కలగా కదులుతూ ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది. ఎవరికీ? చూస్తూ ఉన్న మునికి. ఇదంతా కల అని చూస్తూ ఉన్నవాడికి, ఆ మునికి, ఆ మననంతో, ఆత్మతత్వ విచారణతో ఇదంతా కల అని తెలుసుకుంటూ ఉన్నవాడికి, ఆ విధంగా దాన్ని చూస్తూ ఉన్నవాడికి ఇది రాత్రి అని తెలుస్తూ ఉంటుంది గానీ, ఈ భూతాలకి తెలియదు. ఇదంతా నిజం అనుకుని వాళ్ళు ఆ కలలో ఉన్నవన్నీ నిజంగా జరుగుతూ ఉన్నాయనుకుని అందులో ఏవో కర్మలు చేస్తూ తిరుగుతూ ఉంటారు. అని మన భగవంతుడు మనకు ఎంతో దయతో నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. దానికి మనం భాష్యం చూద్దాము. యా నిశా రాత్రిః సర్వ పదార్థానాం అవివేకకరీ తమస్వభావత్వాత్ సర్వభూతానాం సర్వేషాం భూతానాం. సర్వభూతాలకు అంటే మొత్తం ప్రాణులకు యా నిశా ఏదైతే రాత్రో, రాత్రి యొక్క లక్షణమేమి? సర్వ పదార్థానాం అవివేకకరి. ఏ పదార్థం ఏంటో సరిగ్గా తెలీదు. ఏ వస్తువేంటో క్లియర్‌గా తెలియకుండా ఉంటుంది. ఎందుకు అంటే తమ స్వభావము. చీకట్లతో కూడి ఉండడం చేత ఏదేదో సరిగ్గా స్పష్టంగా క్లియర్‌గా తెలియకుండా ఉండడం అన్నది రాత్రి యొక్క లక్షణము. అటువంటి రాత్రిలోనే చీకటి రాత్రుల్లోనే ఆత్మానాత్మ వివేకం లేక, సదసత్ జ్ఞానం లేక, ఏ పదార్థం ఏంటో తెలియక, ఆ కన్‌ఫ్యూజన్‌లోనే, మోహంలోనే భూతాలన్నీ ఉంటూ ఉంటే ప్రాణులన్నీ, అటువంటి స్థితిలో మనవాడు మెలుకునుంటాడు అంటే, కిం తత్ అసలా రాత్రి ఆ నిశ ఏమి? ఈ సర్వ ప్రాణులన్నీ ఆ రాత్రిలోనే ఉంటాయి అంటే, ఆ రాత్రి అంటే ఏమి? దాని లక్షణమేమి అంటే, పరమార్థతత్వం స్థితప్రజ్ఞస్య విషయః. అసలా పరమార్థ తత్వమే చీకట్లో పడిపోయి, అదే చీకటిగా మారిపోయింది వీళ్ళకి. వీళ్ళ అజ్ఞానము, అవిద్య ఎంతగా ఉంటుందంటే, ఆ తమ పటలం ఎట్లా ఉంటుంది అంటే, ఆ స్థితప్రజ్ఞుడికి ఈ జ్ఞేయ వస్తువైన పరమార్థ తత్వము వీళ్ళకి తెలియబడకుండా, కనబడకుండా పోయి, అదే రాత్రిగా మారి వాళ్లకు పదార్థాలుగా తెలిసి తెలియని అసత్ పదార్థాలుగా కనిపిస్తూ ఉంటుంది. యథా నక్తంచరాణాం అహహ ఏవ సత్ అన్యేషాం నిశా భవతి తద్వత్ నక్తంచరస్థానీయానాం అజ్ఞానాం సర్వభూతానాం నిశా ఇవ నిశా పరమార్థతత్వం అగోచరత్వాత్ అతత్ బుద్ధీనాం. అతత్ బుద్ధులుంటారు. తద్బుద్ధి అంటే తత్పదార్థం గురించి తెలుసుకునే జ్ఞానంతో ఉన్నవాళ్ళు తత్బుద్ధులు. అతత్ బుద్ధులు అంటే అసత్ గురించి మాత్రమే తెలుస్తుంది వాళ్ళ బుద్ధికి. అసత్ మాత్రమే పట్టుకోగలిగిన బుద్ధి అతత్ బుద్ధి లేదా అసద్బుద్ధి. తత్ విషయము ఆ పరమార్థ తత్వం ఏమున్నదో దాన్ని పట్టుకోగలిగిన బుద్ధి తద్బుద్ధి లేదా సద్బుద్ధి.
ఈ అతత్ బుద్ధులెవరున్నారో, ఉన్న విషయాన్ని వదిలిపెట్టి లేని దాన్ని పట్టుకుంటూ ఉన్న బుద్ధులతో ఉన్నవాళ్ళెవరున్నారో, వాళ్ళు నక్తంచరుల్లాంటి వాళ్ళు. నక్తంచరులు అంటే రాత్రిపూట తిరిగేవాళ్ళని అర్థం. నిశాలో తిరిగేవాళ్ళు, చీకట్లో, తమస్సులో తిరిగేవాళ్ళు. ఏదేదో స్పష్టంగా తెలియక, ఏదేదో అసలు సరిగ్గా అర్థం గాక, చీకటి రాత్రుల్లో తిరుగుతూ ఉన్నవాళ్ళు నక్తంచరులు. ఏదో ఒక గుడ్లగూబ ఉన్నదనుకోండి. మిగిలిన వాళ్ళందరూ పొద్దున పూట మెలకువతో ఉంటే, ఈ గుడ్లగూబలు ఆ సమయంలో నిద్రపోతూ ఉంటాయి. ఆ రకంగా ఆత్మజ్ఞానులు మెలుకుని ఉన్న ఏ ఆత్మస్థితి ఉన్నదో, దాన్నే చీకటిగా చూస్తూ నిద్రపోతూ ఉన్నవాళ్ళు నక్తంచరులు. వీళ్ళనే నిశాచరులు, రాక్షసులు, అసురులు అని మన వ్యాసుల వారు, మన వాల్మీకి మహర్షి మన పురాణాల్లో రాసిచ్చారు. మన వాళ్ళు ఎవరెవరైతే నిశాచరులు, నిశాచరాగ్రణి అని, నిశాచరః అని మన వ్యాసుల వారు, మన వాల్మీకి మహర్షి కొన్ని పాత్రల్ని తయారు చేసి, వాటిలో ఉన్న ఏ చీకట్లను, అజ్ఞానాలను హైలైట్ చేసి చూపించారో, అటువంటి వాళ్ళందరూ నక్తంచరులు. అన్యేషాం అహహ ఏవ సత్, ఒకవేళ మిగిలిన వాళ్ళకేదైతే పగలై ఉన్నదో ఆత్మతత్వ విజ్ఞానంతో మేల్కొని ఉన్నవాళ్ళు ఆ ప్రకాశంలో ఏ విధంగా ఉంటారో అటువంటి పగలు అహహ వీళ్ళకు రాత్రి. ఎందుకంటే అదే వీళ్ళకు చీకటి. ఆత్మజ్ఞానం తెలియకుండా ఉండడమే వీళ్ళకు చీకటి. ఆ విధంగా నిశాభవతి వాళ్ళకు రాత్రై ఉంటుంది పాపం. అదే విధంగా తద్వత్ నక్తంచర స్థానీయానాం అజ్ఞానాం, నక్తంచరులకు స్థానమై ఉన్న ఏ అజ్ఞానమున్నదో, ఆ నిశ, ఆ రాత్రి, ఆ తమ స్వభావంతో కూడి పదార్థాలను వివేకంతో తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వకుండా కప్పిపుచ్చి ఉంచుతుందో, అటువంటి నక్తంచరులకు స్థానమైన, నిలయమైన ఏ అజ్ఞానమున్నదో, అదే విధంగా మన ప్రాణులన్నీ చీకటి రాత్రుల్లాగా తమస్సులో ఉండగా, అటువంటి నిశ అదేమి పరమార్థ తత్వమే రాత్రై ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ అది వేరుగా ఉండదు. అదే వాళ్ళకు చీకటి రాత్రిలాగా ఉంటుంది ఆ పరమార్థ తత్వము. ఎందుకు అంటే ఆ అబుద్ధులు వాళ్ళు, అతత్ బుద్ధులు వాళ్ళు. అటువంటి వాళ్ళు అగోచరత్వాత్ చూడలేరు కాబట్టి అదే పరమార్థ తత్వము వాళ్లకు రాత్రిలాగా ఉంటుంది. ఏదో నక్తంచరులకు రాత్రిపూట మెలుకుని, పగటిపూట నిద్రపోతూ ఉన్న అజ్ఞాన భూతాలకెట్లా ఉంటుందో, మన చుట్టూ ఉన్న మనుషులకు కూడా ఎవరైతే ఆత్మతత్వ విజ్ఞానం గురించి ఎరుక లేక నిద్రపోతూ, అనాత్మల విషయంలో మాత్రం గొప్ప ఎరుకతో, మహాజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, అటువంటి అతద్బుద్ధులు ఆత్మతత్వాన్ని, పరమార్థ తత్వాన్ని చూడలేని వాళ్లకు ఇది అదే పరమార్థ తత్వము రాత్రిగా తెలుస్తూ ఉంటుంది. తస్యాం, అటువంటి పరిస్థితిలో పరమార్థతత్వ లక్షణాయాం అజ్ఞాన నిద్రాయాః ప్రబుద్ధః జాగర్తి సంయమి సంయమవాన్ జితేంద్రియః యోగి ఇతి అర్థః. అటువంటి చీకటి రాత్రి ఏదున్నదో, పరమార్థ తత్వ లక్షణాన్ని మరుగుపరిచి తెలుసుకోలేని వాళ్లకు కటిక చీకటిగా ఉన్నదో, అటువంటి అజ్ఞానమన్న నిద్రలో నుంచి ప్రబుద్ధుడై మేల్కుని ఎరుకతో ఉంటాడు మన సంయమి. అంటే సంయమనం కలిగిన వాడు, జితేంద్రియుడు, యోగి అని అర్థం. యస్యాం గ్రాహ్య గ్రాహక భేద లక్షణాయాం అవిద్యా నిశాయాం ప్రసుప్తాని ఏవ భూతాని జాగృతి ఇతి ఉచ్యతే. యస్యాం నిశాయాం ప్రసుప్తాః ఇవ స్వప్నదృశః సా నిశా అవిద్యారూపత్వాత్ పరమార్థతత్వం పశ్యతః మునేః. యస్యాం, ఏదైతే
గ్రాహ్య, గ్రాహక భేదాలతో ఆ లక్షణంతో ఉన్న అవిద్య ఉన్నదో నిశ. నిశ అంటే రాత్రి. తమస్సుతో నిండి ఉన్న చీకటి రాత్రి. అది అవిద్య. ఈ అవిద్య లక్షణమేమి? గ్రాహ్యము నేను గ్రహించవలసి ఉన్నది. ఇది గ్రాహకము అన్న భేదాలతో ఉంటుందది. అటువంటి అవిద్యలో నుంచి తెలుసుకోవడము, తెలియబడడము అన్న లక్షణాలతో ఉన్న ఏ అవిద్య ఉన్నదో, ఆ చీకటి రాత్రి అందులో పడుకునే ప్రసుప్తానియేవ ప్రాణులన్నీ మేల్కొన్నట్టుగా ఉంటాయి. ఎట్లా అంటే రాత్రిపూట చీకట్లో నిద్రపోతూ ఉండి కూడా ఏదో కలలో స్వప్నాలన్నీ దర్శనం చేస్తూ ఉన్నట్టుగా ఉన్న ఏ నిశ ఉన్నదో, అటువంటి ఆ నిశ, ఆ రాత్రి అవిద్యా రూపంగా ఉన్నది. ఇదంతా చీకటి, ఇదంతా కల అని పరమార్థ తత్వాన్ని మాత్రమే చూస్తూ ఉన్న మునికి తెలుస్తూనే ఉంటుంది. అతః కర్మాణి అవిద్యావస్థాయాం ఏవ చోద్యంతే న విద్యావస్థాయాం. అందుకని కర్మలెవరికింతకీ అవిద్యా అవస్థలో ఉన్న వాళ్ళ కోసమే ఆ కర్మలు వాళ్ళను ప్రచోదనం చేస్తూ ఉంటాయి. తెల్లవారింది, పనిలోకెళ్ళాలి, ఉద్యోగానికెళ్ళాలి, బడికెళ్ళాలి, ఏదో పని చెయ్యాలి. అదిగో రాత్రయింది పడుకోవాలి, మళ్ళీ తెల్లవారు లేచి బయలుదేరాలి అని ఆ అవిద్యలో ఉన్న వాళ్ళనే ఆ కర్మలన్నీ నడిపిస్తూ ఉంటాయి గాని, విద్యా అవస్థాయాం విద్యలో అవస్థితమై ఉన్న వాళ్ళను ఆ కర్మలింక కదిలించలేవు. అదంతా కల అని తెలుస్తూ ఉన్నవాడు ఇంకా కర్మల్ని పట్టించుకోడు. విద్యాయాం హి సత్యాం ఉదితే సవితరి సార్వరం ఇవ తమః ప్రణాశముపగచ్చతి అవిద్య. ఏ విధంగానైతే సవితరి ఉదితే సతి సూర్యోదయం అయిందంటే శార్వరం ఇవ తమః ప్రణాశముపగచ్చతి. ఏదో చీకట్లు తొలగిపోయినట్టే, నశించినట్టే విద్య కలిగిందంటే, జ్ఞానోదయం అయిందంటే, అవిద్య కూడా ఆ చీకటి, ఆ నిశ, పరమార్థ తత్వం తెలియకుండా పోవడమన్నా, ఆ రాత్రి, ఆ చీకట్లు కూడా తొలగిపోతాయి వెంటనే. జ్ఞానోదయం కాగానే ఈ అజ్ఞానపూరితమైన జగత్తంతా కలలాగా కరిగిపోతుంది. చీకటి రాత్రి లో కన్న కల మెలుకున్న తర్వాత ఏ విధంగా లయమైపోతుందో ఆ విధంగానే ఈ జగత్తంతా మనలోనే లయమైపోతుంది. ప్రాక్ విద్యా ఉత్పత్తేః అవిద్యా ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణా క్రియాకారక ఫలభేద రూపా సతి సర్వకర్మ హేతుత్వం ప్రతిపద్యతే. విద్యా ఉత్పత్తేః ప్రాక్ ఆత్మ విద్య కలిగే కన్నా ముందు, జ్ఞానోదయం అయ్యే కన్నా ముందు ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణ అవిద్య. ఇది ప్రమాణము. అదిగో ఆ ప్రమేయాన్ని నేను సాధించాలి. నేను ప్రమాతను అని అటువంటి బుద్ధితో గ్రహిస్తూ ఉన్న ఏ అవిద్య ఉన్నదో, అది మళ్ళీ క్రియ, కారక, ఫలభేదాలన్న రూపాలతో ఉంటుంది. ఈ క్రియలు చేస్తే, ఈ కారకాల్ని, ఈ సాధనాల్ని పెట్టుకుని నేను ఈ కర్మలు చేశానంటే నాకీ ఫలాలొస్తాయి అని ఇన్ని రూపాలుగా ఆ అవిద్యే ఉంటుంది. నువ్వు ప్రమాతవై ఏవో సాధించాలి ప్రమేయ వస్తువుల్ని అంటూ, ఏదో ప్రమాణంతో నువ్వు తెలుసుకుంటూ ఉన్నదేదున్నదో అదంతా అవిద్యే. ఆ అవిద్యే నీకు ప్రమాణం. ఆ విద్య మళ్ళీ ఒకవైపు ప్రమాణంగా ఉండి, ఒకవైపు ప్రమేయంగా కూడా ఉంటుంది. క్రియాకారక ఫలభేద రూపాలతో. ఈ అవిద్యే సర్వకర్మలకు హేతువై ప్రతిపద్యతే తెలుస్తూ ఉంటుంది. అయితే నా అప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణాయాః కర్మహేతుత్వ ఉపపత్తిః. అసలు ఈ అవిద్య ప్రమాణం గాదు. అది అప్రమాణము అని తెలుసుకున్న బుద్ధికి ఈ అవిద్య అంతా అప్రమాణమని తెలుస్తూనే ఉంటే, అటువంటి అవిద్య ఇంకా కర్మలకి కారణమయ్యేందుకు అవకాశం లేదు. వాడి బుద్ధి ఒకవేళ ఇది అసత్, అతత్ అని పట్టుకుంటూనే ఉంటే ఒకవైపు,
అవిద్యాపూర్వకమైన కర్మలనెందుకు చేస్తాడు ఇంక వాడు? చెయ్యడు. అజ్ఞానపూరితమైన కర్మలు. అవిద్యాపూరితమైన కర్మలంటే అజ్ఞానపూరితమైన కర్మలెందుకు చేస్తారు ఎవరైనా? అజ్ఞానంతో కర్మలెవరికీ చేయబుద్ధి గాదు. చేస్తున్నదంతా అవిద్యాపూరితం కాబట్టి అజ్ఞానపూరితమైన కర్మలని తెలిస్తే ఇంక వాడు చెయ్యడు వాటిని ఆటోమేటిక్‌గా. అందుకనే ఇక్కడ లౌకిక వ్యవహారాలు, వైదిక వ్యవహారాలు 2 జారిపోయేవి. ఇదంతా అతత్, అసత్, అజ్ఞానం, అవిద్య, కలలోని స్వప్నం లాంటిది అని తెలుస్తూ ఉంటే, లేని దాని కోసం ఎందుకు పాటుపడతాడు ఎవడైనా? అందుకని అవి జారిపోతాయి ఆటోమేటిక్. ప్రమాణభూతేన వేదేన మమ చోదితం కర్తవ్యం కర్మ ఇతి కర్మణి కర్త ప్రవర్తతే. నా అవిద్యామాత్రమితం సర్వం నిశా ఇవ ఇతి. ఇదిగో ఎదురుగా ప్రత్యక్షంగా ప్రపంచం కనిపిస్తూనే ఉన్నది. అది ప్రత్యక్ష ప్రమాణము. పైగా వేదాలు చెప్తూనే ఉన్నాయి నువ్వు ఇవన్నీ చేశావంటే నీకు గొప్ప లోకాలు కలుగుతాయని. కాబట్టి ఈ కర్మలన్నీ చేస్తాను అని వాడు ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలన్నీ పెట్టుకుని, ఈ వేదము ప్రమాణంగా ఉన్నది వేదమే గదండీ మనకందరికీ ప్రమాణము. ఆ ప్రమాణభూతమైన వేదము నన్ను ఇట్లా ప్రచోదనం చేస్తుంది. ఈ కర్మలన్నీ చెయ్యమని వేదం చెప్తూ ఉన్నది. ఇది నీ విధి అని చెప్పింది. కాబట్టి ఇది నా కర్తవ్యము. అందుకని నేను ఈ కర్మ చేస్తూ ఉన్నాను అని నమ్మితేనే వాడు కర్తగా ఆ కర్మల్లో ప్రవర్తిస్తాడు. ఒకవేళ అసలు వేదమే అప్రమాణము. ఈ మొత్తం కర్మలన్నీ అవిద్యాపూరితము. ఎందుకు? వేదము ఈ కర్మలు చెయ్యి, ఆ కర్మలు చెయ్యి, ఈ లోకాలొస్తాయి, ఆ లోకాలొస్తాయి అని చెప్తూ ఉన్నవన్నీ అసలా లోకాలే కల. ఏదో నిద్రపోతూ ఉన్నవాడు కలగంటూ ఉన్నట్టు ఈ లోకాలన్నీ కలలాగా ఉంటాయి ఒకవైపు. అటువంటి లోకాల గురించి ఏ కర్మలు చెయ్యాలి? ఇదంతా అవిద్య మాత్రం ఇదం సర్వం. ఉన్నదంతా అవిద్య మాత్రంగా కనిపిస్తున్న కార్యము ఈ ప్రపంచము. ఇదంతా నిశా ఇవ ఇదంతా రాత్రి. ఇదంతా రాత్రి కనిపిస్తున్నదంతా కల. ఈ లోకాలైనా సరే, ఆ లోకాలైనా సరే, ఎన్ని లోకాలైనా సరే అని తెలుస్తూ ఉన్నవాడింకా కర్తగాడు, వాడు కర్మల్లో ప్రవర్తించడు. యస్య పునః నిశా ఇవ అవిద్యామాత్రమిదం సర్వం భేదజాతం ఇతి జ్ఞానం తస్య ఆత్మజ్ఞస్య సర్వకర్మ సన్యాసే ఏవ అధికారః న ప్రవృత్తౌ. ఎవరికైతే మళ్ళీ ఇదంతా రాత్రి, ఇదంతా చీకటి రాత్రి, అవిద్య మాత్రం చేత ఇదంతా భేదజాతమంతా కల్పించబడ్డది కల అన్న జ్ఞానము ఏ ఆత్మజ్ఞానికి కలుగుతూ ఉన్నదో వాడికింక సర్వకర్మ సన్యాసానికే అధికారమున్నది. కర్మలు చేయడంలో, ప్రవృత్తి మార్గంలో వాడికి అధికారం లేదు. వాడు చేయవలసిన పని లేదు. తథా చ దర్శయిష్యతి తద్బుద్ధయః తదాత్మానః ఇతి మన భగవద్గీతలో 5వ అధ్యాయంలో 17వ శ్లోకంలో వస్తుంది. ఆయన తర్వాత గూడా చూపిస్తారు. ఇటువంటి బుద్ధితో ఉన్నవాడు, ఇటువంటి మనసుతో ఉన్నవాడు, ఇటువంటి నిష్ఠలో ఉన్నవాడు, ఇదే పరాయణంగా కలిగి ఉన్నవాడెవడున్నాడో, వాడింక వీటన్నింటిని దాటిపోతాడు అని చెప్తూ ఒక శ్లోకాన్నిచ్చారు. ఇత్యాదిన జ్ఞాననిష్టాయాం ఏవ తస్య అధికారం. వాడికింకా జ్ఞాననిష్టకే అధికారం ఉన్నది అని. ఎందుకంటే కర్మనిష్టలో అధికారం ఉన్న వాళ్ళ గురించి చెప్తూ కర్మణి ఏవ అధికారహతే అని చెప్తూ వస్తారు. అట్లనే జ్ఞాననిష్టలో ఉన్న వాళ్లకు నీకు జ్ఞానానికే అధికారం ఉన్నది. కర్మలతో నీకు పని లేదు అని చెప్తూ మన భగవంతుడు చాలా చోట్ల జ్ఞానాధికారుల గురించి చేయవలసిన ఉపదేశం చేస్తూ వచ్చారు. అటువంటి వాడు కర్మ సన్యాసానికి అధికారి అయి ఉంటాడు. కర్మలు ఇంక వాడు చెయ్యడు. చేద్దామంటే గూడా అవి జారిపోతూ ఉంటాయి. వాడే తగిలించుకోవడానికి ప్రయత్నం చేస్తే గూడా అవి జారిపోతుంటాయి. వాడెందుకు తగిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాడంటే బయట నుంచి చూసే వాళ్ళకి వాడేవో కర్మలు తగిలించుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది గానీ, ఆ కర్మలన్నీ ఆ దేహం చేస్తూ ఉంటుంది. వాడికి సంబంధం లేకుండా ఉంటాడు వాడు. తత్రాపి ప్రవర్తక ప్రమాణ అభావే ప్రవృత్తి అనుపపత్తిః ఇతి చేతని మన పూర్వపక్షికి ఒక సందేహం కలిగింది.
అన్నీ జారిపోతాయి, అన్నీ జారిపోతాయి, అన్ని ప్రమాణాలు జారిపోతాయి ఇంకా అంటే, ప్రవర్తింపచేసే ప్రమాణాలన్నీ అభావమైపోతే, ఇంక వాడు జ్ఞానంలో మాత్రం ఎట్లా ప్రవర్తిస్తాడు? అది గూడా లేకుండా పోతుంది కదా! అంటే కాదు. ప్రమాణం లేకపోతే వాడు ఇంక ప్రవృత్తిలో ఎట్లా ఉంటాడు? జ్ఞానమైనా సరే, అసలింక అది గూడా అనుపపత్తి అయిపోతుంది గదా! కుదరకుండా పోతుంది గదా! అంటే, అట్లా జరగదు. ఎందుకంటే, స్వాత్మ విషయత్వాత్ ఆత్మ విజ్ఞానస్య. ఆత్మ విజ్ఞానము, ఆత్మ విషయము. ఆత్మ స్వరూపం వేరు, ఆత్మ విజ్ఞానం వేరు గాదు. ఆత్మ జ్ఞానంతో ఆత్మను సాధించడం అని ఉండవు. ఆత్మే ఆత్మ విజ్ఞానం. ఆత్మ అన్నా, ఆత్మ జ్ఞానం అన్నా ఒకటే. ఇప్పుడు ఒక వస్తువేదో నాకు వేరుగా ఉన్నది. దాన్ని నేను జ్ఞానంతో గ్రహించాలి అంటే గ్రాహక భేదాలన్నీ ఉంటాయి. జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానంతో ఏదో ఒక జ్ఞేయ వస్తువును నేను జ్ఞాతగా ఉండి తెలుసుకోవాలి. ప్రమాణమున్నది దానితో ప్రమేయమైన వస్తువును నేను ప్రమాతగా ఉండి తెలుసుకోవాలి అని ఇన్ని భేదాలు అజ్ఞానంతో ఉన్నంత వరకు ఉంటాయి. కానీ ఆత్మ జ్ఞానం దగ్గరికొచ్చేసరికి జ్ఞాత వాడే, జ్ఞానం వాడే, జ్ఞేయం వాడే. మాత వాడే, మానం వాడే, మేయం వాడే. ప్రమాత వాడే, ప్రమాణం వాడే, ప్రమేయం వాడే. ఈ మూడుగా ఏమి ఉండవక్కడ. ప్రమాత, ప్రమాణ, ప్రమేయాలు, జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయాలు అన్నీ ఒక్కటే. ఆ కొస, ఈ కొస జ్ఞాత, జ్ఞేయమన్న కొసలు 2 జ్ఞానంలోనే కలిసొచ్చేస్తాయి. వేరేగా ఉండవు. వేరేగా ఉన్నాయి. ఆ భేదాలన్నీ కనిపిస్తున్నాయంటే అజ్ఞానం చేత కల్పించబడి ఉంటాయి. వీడు మాత, అదొంక వేరే మేయము. వీడు మానంతో దాన్ని కొలత వేస్తాడు, తెలుసుకుంటాడు అని ఇన్నుండవు. మాత లేదు, మేయం లేదు. అంతా మానమే. ప్రమాత లేడు, ప్రమేయం లేదు. అంతా ప్రమాణం ఒక్కటే. జ్ఞాత లేడు, జ్ఞేయం లేదు. అంతా జ్ఞానమే. ప్రజ్ఞాత లేడు, ప్రజ్ఞేయం లేదు. అంతా ప్రజ్ఞానమే. అది ప్రజ్ఞాన ఘన స్వరూపము ఆత్మ. కాబట్టి ఆత్మ జ్ఞానం వేరు, ఆత్మ విషయం వేరు. ఆత్మ జ్ఞానంతో ఆత్మ అన్న విషయాన్ని తెలుసుకుంటున్నవాడు ఇంకొకడు వేరు అని ఇన్ని లేవు. ఉన్నది ఒక్కటే గాబట్టి సెపరేట్‌గా ప్రమాణం అన్నది ఇంకోటుండదు. నహి ఆత్మనః స్వాత్మని ప్రవర్తక ప్రమాణ అపేక్షత ఆత్మత్వాత్యేవ తత్ అంతత్వాత్ చ సర్వ ప్రమాణానాం ప్రమాణత్వస్య. ఆత్మలో ఏదో ప్రమాణాలు, ప్రమేయాలు, ప్రమాతలు ఉన్నాయని ప్రవర్తింపజేసే ప్రమాణాన్ని అపేక్షించడం అన్నది ఆత్మలో ఉండదు. ఎందుకు అంటే ఆత్మత్వం ఉన్నది అంటే ప్రమాణత్వము నశించిపోతుంది, అంతమైపోతుంది. సర్వ ప్రమాణాలకు ప్రమాణమైనది ఆత్మే. ఆ ఆత్మే తెలుసుకున్న వాడికి ఇంక వేరే ప్రమాణాలతో పని లేదింకా. కాబట్టి ప్రమాణాలు నశించిపోతాయి. వాడికి ఇంకేదో ప్రమాణం ఉంటే, ఆ ప్రమాణాన్ని బెట్టుకుని వాడు వాడిని తెలుసుకుంటాడని ఏముండదక్కడ. వాడే ప్రమాణం, వాడే ప్రమాత, వాడే ప్రమేయం. నహి ఆత్మస్వరూపాదిగమే సతి పునః ప్రమాణ ప్రమేయ వ్యవహారః సంభవతి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడికి ఆ విధంగా ఉన్నాడు అంటే, మళ్ళీ వేరేగా ప్రమాణం ఒకటి, ప్రమేయం ఒకటి అన్న వ్యవహారాలు సంభవతి ఉండను గూడా ఉండవు. అన్నీ అందులోనే కలిసిపోతాయి. ఒకటే ఉంటుంది చివరికి. ఏకం ఏవ. ప్రమాతృత్వం హి ఆత్మనః నివర్తయతి అంత్యం ప్రమాణం. ప్రమాతృత్వం ఎంతవరకు ఉంటుంది? ఆ అవిద్యాకృతమైన భేదాలు ఉన్నంత వరకే. అవిద్య వల్లే కల్పించబడ్డ భేదాలున్నంత వరకు ప్రమాతృత్వం ఉంటుంది. కానీ ప్రమాణాలు ఎప్పుడు నశించిపోతాయో, అప్పుడు ప్రమాతృత్వం కూడా లేదు. ప్రమాతృత్వం నేను ప్రమాతగా ఉండి ఈ ప్రమాణంతో దాన్ని తెలుసుకుంటాను లేదు. ఆ తెలుసుకోబడేది నువ్వే అయిన తర్వాత, నిన్ను నువ్వు వేరే ఇంకేదో ప్రమాణంతో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ నువ్వే. ఆ విధంగా అదంతా నివర్తించబడుతుంది. నివర్తయదేవ చ అప్రమాణీభవతి స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే. ఏదో
రాత్రిపూట పడుకుని నిద్రపోతూ చీకట్లో కలగంటూ ఉన్న సమయంలో ఏవో ప్రమాణాలున్నట్టు. నేనున్నాను, నేనింకేంటో అక్కడ కలలో ఏవో కర్మలు చేస్తూ ఉన్నాను అన్నట్టున్నవన్నీ గూడా, ఎప్పుడైతే ప్రబోధే మేల్కున్నామనుకోండి, అందులో ఆ కల లేదు, కలలో ఉన్న కర్మలు లేవు, కర్మల్ని చేస్తూ ఉన్నవాడు లేడు, చేయడానికి కావాల్సిన జ్ఞానము, ప్రమాణము అవసరం లేదు, ఆ తర్వాత ఏంటో సాధించింది లేదు. అన్నీ వాడిలోనే లయమైపోయినట్టు, ఇవి కూడా మొత్తం అన్నీ వాడిలోనే కలిసిపోయి వాడొక్కడే ఉంటాడు. ఎవడు ఆత్మజ్ఞానాన్ని సాధించినవాడు. వాడికి మళ్ళీ సెపరేట్‌గా ఒక ప్రమాణం అవసరం లేదు. లోకే చ వస్త్వధిగమే ప్రవృత్తి హేతుత్వాత్ అదర్శనాత్ ప్రమాణస్య. లోకంలో గూడా చూద్దాము. ఏదైనా ఒక వస్తువుని సాధించాలని మనం బయలుదేరామనుకోండి. ఆ వస్తువుని సాధించడానికి ఏదో ఒక ప్రమాణం పెట్టుకుంటాము. దాంతో ఆ వస్తువుని సాధించిన తర్వాత ఇంక ఈ ప్రమాణం ఎందుకు? ఏదో ఒక పలాని ప్రదేశానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. దానికి ఒక ప్రమాణం కావాలి. ఒక మ్యాప్ పెట్టుకున్నాము. ఆ మ్యాప్‌లో ఆ రూట్ మొత్తం రాసుంటుంది. మనము ఆ ప్రమాణాన్ని, ఆ మ్యాప్‌ని పెట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఇంకా మ్యాప్ తోటి అవసరమేముంది? అట్లానే ప్రవృత్తి హేతువుకు ప్రమాణం ఒకటి కావాలి గదా! ప్రమాణమే అవసరం లేదు అంటే, వాడింకా ఆత్మలో ప్రవృత్తి ఎట్లా అవుతాడు అంటే అవసరం లేదు. ప్రమాణం వేరుగా, ఆత్మలో ప్రవర్తించడం వేరుగా, ఆత్మ వేరుగా ఇన్ని లేవు. తస్మాత్ న ఆత్మవిదః కర్మణి అధికారః ఇతి సిద్ధం. అందుకని ఆత్మవేత్తకు కర్మలకు అధికారం లేదన్న విషయం మనకు సిద్ధంగా తెలుస్తూ ఉన్నది. ఆ విషయం ఈ విధంగా రుజువయింది అని మన శంకర్ల వారు దానికి భాష్యాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ మన భగవంతుడు ఇంకా కొన్ని దృష్టాంతాలతో వాటితో మనకు ఉపదేశాన్ని చేస్తూ వస్తారు. మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.